నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్‌కే స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్‌లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. మీ సూచనలు, సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు, వింటున్నారు కానీ లైక్ కొట్టడము, కామెంట్ పెట్టడము మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేసి కామెంట్లు పెడితే అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగాను, ఎంకరేజింగ్గాను ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు భయం ఎలా ఉంటుంది. ఒక గ్రామంలో ఒక గృహస్థు ఉండేవాడు. ఆయన కొడుకులలో సుజ్జలుడు అనేవాడు వట్టి గడుగ్గాయి. వాడు ఎప్పుడు ఏవో పనికి మాలిన ఆటలు ఆడుతూ ఉండేవాడు. రాత్రి వేళ కూడా పిల్లులను, కుక్కలను తరుముతూ ఇల్లంతా తిరిగేవాడు. ఆఖరుకు ఎలుకలతోనూ, పందికొక్కులతోనూ కూడా వాడు ఆటలాడేవాడు. చీకట్లో తిరిగేవాడు. పాములు, తేళ్లు ఉంటాయని పెద్దవాళ్ళు ఎంత చెప్పినా వినిపించుకునేవాడు కాదు. పడి దెబ్బలు తగిలించుకునేవాడు. వాడికి అపాయం అంటే లక్ష్యం లేదు. భయం అన్నది ఎరగనే ఎరగడు. సుజ్జలుడు ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు అన్న చింత తండ్రిని చాలా బాధించింది. ఆయన వాణ్ణి ఒక గురువు వద్దకు తీసుకుపోయి వాణ్ణి ఒక మనిషిని చేస్తే రెట్టింపు గురుదక్షిణ ఇచ్చుకుంటానన్నాడు. గురువుగారు వాడిని నయాన భయాన చదివించాలని ఎంతో ప్రయత్నించి విఫలుడై, ఒరే, నీ బుర్రలో అన్నీ ఉన్నాయి కానీ భయం అన్నది లేదురా, అది ఉంటే గాని నీవు రాణించవు అన్నాడు. భయం ఎలా ఉంటుందో, ఎక్కడ ఉంటుందో చెప్పండి, తెచ్చుకుంటాను అన్నాడు సుజ్జలుడు. భయం ఎలా ఉంటుందో నీకు తెలియజేస్తాలే అని గురువుగారు ఆ రాత్రి కంబళీ కప్పుకుని భయంకరమైన అరుపులు అరుస్తూ గాండ్రిస్తూ సుజ్జలుడు నిద్రపోయే చోటికి వచ్చాడు. సుజ్జలుడు ఆ ధ్వనికి నిద్రలేచి, ఎవరు నువ్వు అని అడిగారు. దెయ్యాన్ని, నిన్ను మింగేస్తా అన్నాడు గురువు. ఓహో, అందరూ దెయ్యమనే నిన్నేనా? మరి నీ నోరు కనిపించడం లేదే, నన్ను ఎలా మింగుతావు అని సుజ్జలుడు అడిగారు. గురువు నిర్ఘాంతపోయాడు. సుజ్జలుడు కొంచెమైనా భయపడలేదు. నీది మిక్కిలి వాడు దెయ్యంతో నన్ను మింగితే నీకు సహించదు. మా గురువుగారు లేపితే నీకింత అన్నం పెడతారు. తర్వాత నాతో ఆడుకుంటావా దెయ్యమా అని అడిగాడు. వాడు తనను సమీపించి చెయ్యి పట్టుకోబోతుంటే గురువుగారు పరిగెత్తబోయి పడ్డాడు. సుజ్జలుడు ఆయనను లేవదీసి, మీరా, ఈ ఆట బాగుందే అన్నాడు. మర్నాటి ఉదయం గురువుగారు సుజ్జలుడిని తండ్రికి అప్పగించి, మీ వాడికి భయం తెలియదు, వాడికి చదువు చెప్పడం నా వల్ల కాదు అన్నాడు. తండ్రి సుజ్జలుడికి కొంత డబ్బిచ్చి, నువ్వు వెళ్ళి ఎక్కడైనా తిరుగు, ఏమైనా చెయ్యి, ప్రయోజకుడమైన తర్వాతనే ఇంటికి తిరిగిరా, అంతదాకా రాకు అని వాడిని ఇంటి నుంచి పంపేశాడు. సుజ్జలుడు బయలుదేరి అరణ్య మార్గం పోతూ కొందరు వేటగాళ్ళని చూశాడు. వాళ్ళకి పులి కనబడింది, కానీ అది ఎత్తైన గడ్డిలో దూరి దాక్కున్నది. అటుగా పోతున్న సుజ్జలుడిని చూసి వాళ్ళు ఆ గడ్డిపాములో పులి దాక్కున్నదని, అది ఎటు వచ్చి మీద పడుతుందో అని భయంగా ఉన్నదని అన్నారు. సుజ్జలుడు ఆ మాట విని, భయమా, ఎక్కడుంది, నాకు కాస్త చూపండి అని వేటగాళ్లతో అన్నాడు. అదుగో ఆ కనిపించే గుహలో నీకు కావలసినంత భయం ఉన్నది, చూసుకో అన్నారు వేటగాళ్ళు. సుజ్జలుడు ఆత్రంగా వాళ్ళు చూపించిన కొండ గుహకేసి వెళ్ళి అక్కడ 2 పులిపిల్లలను చూసి, ఎంత పెద్ద పిల్లులో, వీటినేనే భయమంటారు అనుకున్నాడు. వాడు ఒక పులిపిల్లను ఎత్తుకుని గుహ నుంచి బయటికి వచ్చి ఒక తీగను తెంపి దాని మెడకు తాడులాగా కట్టి దాన్ని నడిపించసాగాడు. ఈమిరావిడి ధైర్యం అని వేటగాళ్ళు వాడి చుట్టూ మోగారు. ఇదేనా భయం అంటే అని సుజ్జలుడు వాళ్ళని అడిగాడు. ఇదే మాకందరికీ భయం, కానీ దీని బాబు వచ్చినా నీకు మాత్రం భయం అంటూ లేదు, పద దీన్ని తీసుకుపోయి రాజుగారికి ఇచ్చి బహుమానం పుచ్చుకో అన్నారు వేటగాళ్ళు. రాజుగారు పులిపిల్లను తీసుకుని సుజ్జలుడికి మంచి బహుమానం ఇచ్చాడు. రాజోద్యోగులు వాడిని విందుకు పిలిచి వాడి సమాచారం అంతా తెలుసుకున్నారు. నేను భయం కోసం వెతుకుతున్నాను, కానీ అది నాకు ఇంకా దొరకకుండా ఉన్నది అన్నాడు సుజ్జలుడు వాళ్లతో. ఆస్థానంలో ఉండే వస్తాదు వాడితో, భయాన్ని నేను చూపిస్తాను, నా వెంటరా అని సుజ్జలుని మరొక వస్తాదు ఇంటికి తీసుకుపోయాడు. ఈ వస్తాదు మరొక దేశం నుంచి వచ్చి ఆ దేశంలో ఉన్న గొప్ప గొప్ప వస్తాదులందరినీ ఓడించాడు. సాయంకాలం వేళ చల్లగాలికి ఆ వస్తాదు, అతని కూతురు ఇంటి ముందు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆస్థానంలో ఉండే వస్తాదు సుజ్జలుడికి ఆ వస్తాదును అంత దూరం నుంచే చూపించి, నీవు వెళ్ళి వాడి రొమ్ము మీద గట్టిగా 3 గుద్దులు గుద్దావంటే భయం ఎలా ఉంటుందో వాడే నీకు చూపిస్తాడు అన్నాడు. భయాన్ని చూసే అవకాశం దొరికిన సంతోషంతో సుజ్జలుడు పరదేశీ వస్తాదును సమీపించి, కాస్త లేచి నిలబడతారా అని అడిగాడు. వస్తాదు లేచి నిలబడ్డాడు. వెంటనే సుజ్జలుడు అతని రొమ్ము మీద ధబీ ధబీ ధబీమని 3 గుద్దులు గుద్దాడు గట్టిగా.
ఆ దెబ్బకు వస్తాదు వెనక్కు పడిపోయాడు. వాడు పళ్ళు పటపటా కొరుకుతూ సుజ్జలుడి గొంతు పట్టుకుని పిసికేయబోయాడు. కానీ అతని కూతురు అడ్డు వచ్చి, ఊరుకో నాన్న, వెళ్ళకిదిలా పడి నువ్వు ఓడిపోయావు, ఇంకా కసి దేనికి, అన్యాయం చేయకూడదు అన్నది. వీడు నన్ను న్యాయంగా గెలిచాడా అన్నాడు వస్తాదు. అయ్యా, నేను నిన్ను గెలవటానికి రాలేదు, భయం ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి వచ్చాను అన్నాడు సుజ్జలుడు. అంత ధైర్యస్తుడివా, అయితే ఈసారి కొట్టు చూద్దాం అన్నాడు వస్తాదు. ధనామని అతని దుమ్ములో మళ్ళీ ఒక్క గుద్దు గుద్దాడు సుజ్జలుడు. వస్తాదును కూతురు చెయ్యపట్టి లోపలికి తీసుకుపోయి, నీకు బలం ఉండవచ్చుగాక, కానీ అతనికున్న ధైర్యంలో నీకు సగం కూడా లేదు, అతను నీకు అల్లుడవుతాడేమో కనుక్కో అన్నది. వస్తాదు పెద్దగా నవ్వి, అదా సంగతి అంటూ బయటకు వచ్చి, మా అమ్మాయి నీకు భయం అంటే ఏమిటో చెబుతుందిట, పెళ్ళాడతావా ఏమిటి అని సుజ్జలుడిని అడిగాడు. సుజ్జలుడు సరేనన్నాడు. ఇద్దరికి పెళ్లి అయింది. సుజ్జలుడు తన భార్యతో, భయం ఎలా ఉంటుందో చూపిస్తానంటివే, ఏది అని అడిగాడు. ఇదిగో ఇప్పుడే చూపుతాను అంటూ ఆమె బయటికి వెళ్ళి ఒక పెద్ద కప్పను తెచ్చి అతని మీద వేసింది. సుజ్జలుడు ఉలిక్కిపడి బాబోయ్ అంటూ కేకబెట్టాడు. అదే భయం అంటే అన్నది సుజ్జలుడి భార్య నవ్వుతూ. కథ సమాప్తం.